అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేసిందన్నారు బీజేపీ నాయకులు. ఆస్థా స్పెషల్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన భక్తులకు జెండా ఊపి సెండ్ ఆఫ్ ఇచ్చారు. రామ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు బీజేపీ నాయకులు. పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ. మరి దేశ ఆర్థిక సంక్షోభం నుంచి దేశంలో ఆర్థికమైనటువంటి సంస్కరణ తీసుకువచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి పివి నరసింహారావు గారికి ఈరోజు భరతరత్న రావడం అనేది చాలా సంతోషమైన విషయం. దీనిపైన గతంలో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రధానమంత్రికి అనేక సార్లు మేము అడగడం జరిగింది. వారి మనవడు మా పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారు మేము కూడా చాలాసార్లు కలిసి పివి నరసింహారావు గారికి సరైన స్థానం, సరైన ఒక నివాళులు వారికి భరతరత్న ఇస్తే అవుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు భరతరత్న ఇచ్చినందుకు నరేంద్ర మోదీ గారికి నేను మా తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం. అందరూ కూడా 1344 మంది రామభక్తులు పెద్ద ఎత్తున ఈరోజు రైళ్లలో బయలుదేరుతున్నారు. ప్రతిరోజు కూడా ఒక రైలు బయలుదేరుతున్నది. ఈ రైళ్లలో రామభక్తులు వెళ్ళి జాగ్రత్తగా వస్తున్నారు. వారందరూ కూడా చాలా తక్కువ ధరలో, చాలా మినిమం ప్రైస్లో వెళ్ళి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా భోజన వసతి, అక్కడ కూడా వసతి ఏర్పాట్లు జరిగాయి. వారందరి తరఫున, మా తరఫున మా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు, మా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ఉన్నారు, మా జిల్లా రాష్ట్ర నాయకులు చాలామంది ఇక్కడ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాం.